మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలా 2025వ సంవత్సరం వెళ్ళిపోయి 2026వ సంవత్సరంలోకి వచ్చాము. తాడిపత్రి అనే ఒక ప్రశాంతమైన గ్రామం కాలానికి అతీతమైన ఒక ద్వీపంలా ఉండేది. అక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం మాత్రమే గడియారపు ముళ్ళులా ఉండేది. లాంతర్ల మస్క వెలుగులో కథలు చెప్పుకుంటూ నక్షత్రాల సాక్షిగా నిద్రిస్తూ ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఒక చిన్నపాటి ప్రపంచం. ఈ ఊరంతా నిశ్శబ్దం, సహజత్వం, ఆత్మీయత కలిగి ఉండేది. కానీ అన్ని రోజులంటే ఎలా ఉంటుంది? మామూలుగానే కాలం నిలబడదు. అప్పుడప్పుడు ఆధునికత అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఒకానొక సమయంలో అంచులను తాకింది. ఆ నది తెచ్చిన కాంతి ఆ ఊరిలో శాంతిని నిలబెట్టింది. ఏమయ్యింది సిద్ధయ్య? నీ ముఖం ఎందుకు అంతలా కుంగిపోయింది? మండలం వాళ్ళు ఏమైనా గట్టిగా మాటలు చెప్పారా? ఏదున్నా తొందరగా ఏంటో చెప్పు, లేదంటే మా కడుపులో కలవరం మొదలవుతుంది. సిద్ధయ్య కుర్చీలో కూర్చుంటూ నిట్టూరుస్తూ, గట్టి మాటలంటే గట్టి మాటలే సుగుణమ్మా. మొన్న చెప్పాను కదా, మన ఊరికి విద్యుత్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటుందని. దానికి సంబంధించిన పత్రాలపై ఇప్పుడే సంతకం చేసి వచ్చాను. బహుశా దీన్ని ఆపే శక్తి మనకు లేదేమో సుగుణమ్మా. పక్కనే ఉన్న మీనాక్షి ఆనందంతో, ఏంటి విద్యుత్తా? నిజమా సర్పంచ్ గారు? అయితే ఇక చీకట్లో వంట చేయాల్సిన అవసరం లేదా? ఇక నుంచి రాత్రిపూట కూడా పనులు చేసుకోవచ్చు కదా? నాకు తెలిసి ఇది గొప్ప ఆశీర్వాదం సర్పంచ్ గారు. పక్కనే ఉన్న రాఘవయ్య సమర్థిస్తూ సిద్ధయ్య వంక చూసి, సర్పంచ్ గారు, మీనాక్షి చెప్పిన దాంట్లో నిజం ఉంది. విద్యుత్ వస్తే మన జీవితాలు సులువు అవుతాయి. పిల్లలకు రాత్రిపూట చదువుకునే అవకాశం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పంటలకు నీరు పారించడానికి మోటార్లు వస్తాయి. ఇది మన గ్రామానికి అభివృద్ధికి తొలిమెట్టు కదా. సిద్ధయ్య తీక్షణంగా రాఘవయ్య వంక చూసి తన గంభీరాన్ని పెంచుతూ, అభివృద్ధి అంటావా రాఘవ? నాకు మాత్రం ఇది అశాంతికి నాందిగా కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా దీపాలు లాంతర్ల వెలుగులో పడుతూ లేస్తూ జీవితాన్ని అనుభవించాం. కానీ ఈ కృత్రిమ కాంతి మన నిద్రను, మన సహజమైన అలవాట్లను, చివరికి మన మనశ్శాంతిని కూడా హరించదేమోనన్న భయం నాలో ప్రగాఢంగా ఉంది. మీరు ఈ వెలుగు వెనక దాగి ఉన్న చీకటిని చూడలేకపోతున్నారు. సిద్ధయ్య మాటల్లో సత్యముంది రాఘవ. మనం తాడిపత్రి ప్రత్యేకత ఈ నిశ్శబ్దం, ఈ ఐకమత్యం. సూర్యుడు అస్తమించగానే లోకం మొత్తం నిద్రపోయి మళ్ళీ అందరూ సూర్యోదయం కోసం ఎదురు చూడటం. మన పిల్లలకు కథలు చెప్పే నేను ఈ విద్యుత్ వస్తే నా కథలు ఇక పిల్లలు వినడానికి వస్తారా? వారి బాల్యం మరుగున పడిపోతుందేమోనని నాకు భయం. మీనాక్షి కొంచెం కటువుగా పెదవి విరుస్తూ, అంత కఠినంగా ఆలోచించకండి సుగుణమ్మ. కాలం మారినప్పుడు మనం మారకపోతే ఎలా చెప్పండి? ఈ ప్రపంచం ఎంత ముందుకెళ్తుందో మనకు తెలియందా? మనకు కనీసం విద్యుత్ వస్తే ఈ చీకటిలో కూరుకుపోయినట్లుండదు కదా. సాంప్రదాయ ముసుగులో మనం ఇంకా ఎంతకాలం ఇలా వెనకబడి ఉండాలి? ఇక సిద్ధయ్య లేచి నిలబడి తన గొంతును పెంచుతూ, వెనకపడటం కాదు మీనాక్షి, అది మన జీవన శైలి. ఇప్పటి వరకు మనం ప్రకృతికి అనుగుణంగా జీవించాం. ఇప్పుడు ఈ కాంతి మనకు కేవలం భౌతిక వెలుగును మాత్రమే ఇస్తుందా, లేక మానసిక చీకటిని కూడా తెస్తుందా అని నా ఆందోళన. సరే, ఇంక మనం దీన్ని ఎలాగో ఆపలేం. అంతా కాలగమనం. సిద్ధయ్య మాటలతో రచ్చబండ దగ్గర ఒక నిశ్శబ్దం అలుముకుంది. విద్యుత్ రావడం తాడిపత్రిలో ఒక కొత్త శకం ఆరంభానికి దారి తీస్తుందని అందరికీ అర్థమయ్యింది. కానీ ఆ శకం ఎలాంటిదో ఎవ్వరికీ తెలియదు. ఇక కొద్ది వారాల్లోనే తాడిపత్రిలో విద్యుత్ వెలుగులు ప్రకాశించాయి. మొదట వింతగా అనిపించిన గ్రామస్తులు మెల్లమెల్లగా అలవాటు పడ్డారు. మరుసటి మాసంలో రాఘవయ్య ఇంట్లో గ్రామస్తులు మొదటిసారి టీవీని చూశారు. అది కేవలం ఒక పెట్టె కాదు, ఒక కొత్త ప్రపంచ ద్వారం. చూసావా మీనాక్షి, ఈ రోజు నుంచి మన ఇంట్లో కూడా
కొత్త లోకం మొదలవుతుంది. ఈ చిన్న పెట్టెలో ప్రపంచం మొత్తం ఇమిడి ఉంది. మీనాక్షి తన కొడుకు చెయ్యి పట్టుకొని కళ్ళల్లో ఆనందంతో, నాయనా బాలు, చీకటి పడుతోంది, కథ వినడానికి రావా? ఇలానే ఉంటే నీ చదువు సంగతేమిట్రా? ఆ పిల్లవాడు టీవీని ఆశ్చర్యంగా చూస్తాడు. అదే రోజు సాయంత్రం రాఘవయ్య ఇంటి ముందు జనసందోహం మొదలయ్యింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆశ్చర్యంగాను ఆనందంగాను టీవీ చూస్తూ ఉన్నారు. అప్పుడే సుగుణమ్మ కూడా వస్తుంది. ఆ పిల్లాడి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆ పిల్లవాడు నోరు తెరిచి టీవీని చూస్తూ ఉండడం. నానమ్మ, ఇదిగో టీవీలో మనుషులు మాట్లాడుతున్నారు. వాళ్ళ లోపల ఏమైనా దాక్కున్నారంటావా? అయ్యో బాలు, ఇది నిజమా మాయా? ఇంత చిన్న పెట్టెలో ఇంత ప్రపంచం ఎలా ఇమిడిపోయింది? ఎంత ఆలోచించినా నా బుద్ధికి అంతు చిక్కడం లేదు. సుగుణమ్మ వంక చూసి చిరునవ్వుతో, ఇదే సుగుణమ్మ ఆధునిక ప్రపంచం అంటే. బయటున్నది మనం ఇంట్లోకి తీసుకొస్తుంది, ఇంట్లో ఉండేది ప్రపంచానికి చూపిస్తుంది. ఇక మనం ఊరికే కూర్చొని కాలం గడపాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడే సర్పంచ్ గారు రాఘవయ్య ఇంటికి వస్తారు. ఆ విద్యుత్ టీవీని తీక్షణంగా చూస్తూ గంభీరంగా, రాఘవయ్య, బయట ప్రపంచం మంచిని మాత్రమే తీసుకొస్తే సంతోషమే, కానీ చెడును కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంది కదా రాఘవయ్య. ఈ కాంతి మనల్ని ముందుకు నడిపిస్తుందా లేక దారి తప్పిస్తుందా? ఈ పెట్టె ఎంత ప్రమాదకరమో మనకు ఇంకా తెలియదు కదా. అప్పుడే దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? భయపడకండి సర్పంచ్ గారు, ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే. దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటుంది. అయినా మంచిని తీసుకోవడం, చెడును వదిలేయడం మన చేతుల్లోనే కదా ఉంటుంది. రాఘవయ్య ప్రకారం కొద్ది రోజుల్లోనే టీవీ తాడిపత్రిలో ఒక కొత్త వినోద సాధనంగా మారింది. సాయంత్రం కాగానే అందరూ రాఘవయ్య ఇంటికి చేరుకోవడం మొదలుపెట్టారు. టీవీలో వచ్చే సీరియల్స్, సినిమాలు, పాటలు అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. నాయనా బాలు, చీకటి పడుతోంది, కథ వినడానికి రావా? ఇలానే ఉంటే నీ చదువు సంగతేమిట్రా? ఈ రోజుటికి వద్దులే నానమ్మా, నువ్వు పడుకోపో. టీవీలో సినిమా వస్తుంది. నిన్న వచ్చిన సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ సినిమా చివర్లో ఏం జరుగుతుందో నేను చూడాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు. ఏమిటా టీవీ, ఏమిటా మోజు? ఇంతకుముందు కథలు వినకుండా పడుకునేవాడివే కాదు, ఇప్పుడు అవ్వ మాట వినడం బొత్తిగా మానేశావు. నీ చదువు, నీ భవిష్యత్తు ఎటుపోతున్నాయిరా? కాస్త ఆలోచించావా? సుగుణమ్మ మాటలు విని మీనాక్షి కొంచెం నిర్లక్ష్యంగా, పిల్లలు అంతే సుగుణమ్మ, కొత్తదేదైనా చూస్తే ఆకర్షితులవుతారు. మీరు అనవసరంగా హైరాణ పడుతున్నారు. ఇది కేవలం ఒక వినోద సాధనం, అంతే కదా. ఇది ఇలా ఉండగా సిద్ధయ్య అలా నడుచుకుంటూ వస్తాడు. రాఘవయ్య ఇంటి దగ్గర ఇంతమంది పిల్లలు ఏం చేస్తున్నారా అని వివరాలన్నీ మీనాక్షిని అడుగుతాడు. వినోదం అంటావా మీనాక్షి? ఈ వినోదం మన పిల్లల భవిష్యత్తును, మన ఊరి సంప్రదాయాలను నాశనం చేస్తోందేమోనన్న భయం ఎప్పటి నుంచో నాలో ఉంది. ఈ మధ్య పిల్లలు బడికి సరిగ్గా వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు. మహిళలు వంట పనులు ఆలస్యం చేసి రాఘవయ్య ఇంటి ముందుకు వచ్చి గంటల తరబడి సీరియల్స్కు అతుక్కుపోతున్నారు. రచ్చబండ దగ్గర జరిగే చర్చలు, పండుగలు, పబ్బాలు అన్నిటికీ ప్రాధాన్యత తగ్గింది. ఈ టీవీ వచ్చి మన ఊరిని అల్లకల్లోలం చేస్తోంది. ఇది కేవలం వినోదం కాదు, ఇది ఒక అహంకార డబ్బా. అబ్బా సర్పంచ్ గారు, ఏంటి ఈ రామాయణం? ఎందుకు అంతలా భయపడుతున్నారు? ఇది కొన్నాళ్ళు పోతే సర్దుకుంటుందిలే. మొదట్లో అంతే ఉంటుంది. మనుషులన్నాక దేనికైనా అలవాటు పడతారు. రాఘవయ్యను నిలువరించి తీవ్రంగా ఇలా అంటాడు. సర్దుకోవడం కాదు రాఘవ, ఈ టీవీ అనే భూతం మన ఊరిని, మన సంప్రదాయాలను, మన బంధాలను బలి తీసుకుంటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. మన పిల్లలు టీవీలో అనాలోచితంగా ప్రసారం అయ్యే చెడును కూడా స్వీకరిస్తారేమోనని భయంగా ఉంది.
అక్కడ వచ్చే హింస, అసభ్యత మన పిల్లల మనస్సుల్లో విషబీజాలు నాటుతోంది. దీనిని నియంత్రించకపోతే మన ఊరు ఎటుపోతుందో ఊహించలేకపోతున్నాడు. ఈ యంత్రం మనకు అదుపు తప్పితే ఇది మనల్నే శాసిస్తుంది. సిద్ధయ్య ఆందోళనలో తీవ్రమైన నిజాయితీ ఉంది. టీవీ ప్రభావం వల్ల గ్రామంలో చోటు చేసుకున్న మార్పులు అందర్నీ కలవరపెట్టాయి. ఇక చేసేది ఏమీ లేక సిద్ధయ్య మండలం కార్యాలయానికి వెళ్లి అధికారి సురేష్ను కలిసి తన ఆందోళన వివరించాడు. తాడిపత్రి ప్రజలారా, మనం ఈ టీవీని తెచ్చుకున్నది మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. అంతేగాని మన పిల్లల భవిష్యత్తును, మన సంప్రదాయాలను, మన ఐకమత్యాన్ని నాశనం చేసుకోవడానికి కాదు. మీరు దీనిని కేవలం ఒక బొమ్మల పెట్టగా చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు సర్పంచ్ గారు? టీవీ చూడొద్దంటారా? మమ్మల్ని మళ్ళీ వెనకబడిన వారిలా బ్రతకమంటారా? చూడొద్దని నేను చెప్పడం లేదు మీనాక్షి, కానీ ఈ టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమం మనకు మంచిది కాదు. ఇందులో కేవలం వినోదం మాత్రమే కాదు, జ్ఞానం కూడా ఉంది. మన పిల్లల చదువుకు, మన వ్యవసాయానికి, మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో విలువైన కార్యక్రమాలు కూడా వస్తాయి. మరి మంచిదేదో చెడ్డదేదో ఏది చూడాలో ఏది చూడకూడదో మాకు తెలియదు కదా సర్పంచ్ గారు. అందుకోసం ఇకపై ప్రతిరోజు సాయంత్రం టీవీ చూడడానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయిద్దాం. అంటే అదేలా సర్పంచ్ గారు? ఇప్పుడు అందరూ ఒకేసారి ఖాళీగా ఉంటున్నారు కదా. 1 గంట మన పిల్లల చదువుకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు చూపిద్దాం. ఆ తర్వాత మన ఆరోగ్యం, వ్యవసాయం, చేతి వృత్తుల గురించి వచ్చే కార్యక్రమాలు చూపిద్దాం. సుగుణమ్మ, రాఘవయ్యల సహాయంతో ఏ కార్యక్రమాలు మంచివో మనం తెలుసుకుందాం. ఈ టీవీని మనం బానిసగా చేసుకోవడం కాదు, మనకు అది ఉపయోగపడేలా చేసుకోవాలి. మన జీవన శైలిని ఇది శాసించకూడదు. ఇది మన అదుపులో ఉండాలి, మనం దీని అదుపులో ఉండకూడదు. దీన్ని వ్యతిరేకించేవారు ఊరి శ్రేయస్సును వ్యతిరేకించినట్లే. సిద్ధయ్య ప్రణాళికను అమలు చేశారు. మొదట కొంతమంది అసంతృప్తి చెందిన సిద్ధయ్య మరియు సుగుణమ్మల గట్టి పట్టుదల, రాఘవయ్య అవగాహనతో గ్రామస్తులు క్రమంగా మార్పును స్వీకరించారు. సుగుణమ్మ మరియు రాఘవయ్య కలిసి టీవీలో వచ్చే మంచి కార్యక్రమాలను ఎంపిక చేసి గ్రామస్తులకు తెలియజేశారు. టీవీలో వచ్చే విద్యా సంబంధ కార్యక్రమాలను చూసి పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. బాలు కూడా తన చదువుతో పాటు టీవీలో వచ్చే విజ్ఞాన కార్యక్రమాలను ఆస్వాదించసాగాడు. చూసారండి, టీవీలో చూపించిన కొత్త రకం వరి సాగు చేస్తే మన పొలంలో ఈసారి దిగుబడి ఎంత పెరుగుతుందో మనకు సిద్ధయ్య గారు సరైన మార్గం చూపించారు. నేను కూడా ఇప్పుడు సీరియల్స్ కోసం సమయం వృధా చేయడం లేదు. అయినా వాటి వల్ల మనకు జరిగేదేముంది? అవును మీనాక్షి, టీవీ కేవలం వినోదం మాత్రమే కాదని, మన జీవితాలను మెరుగుపరిచే ఒక శక్తివంతమైన సాధనమని సర్పంచ్ గారు నిరూపించారు. మనం దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మనకు తిరుగులేదు. ఇది మనకు ఒక గొప్ప వరం లాంటిది. ఆధునికతను మనం నియంత్రించగలిగితే అది మనకు మంచి చేస్తుంది. జ్ఞానం, వినోదం రెండూ అవసరమే, కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలిస్తేనే జీవితం సవ్యంగా సాగుతుంది.